కవితక్క గారు ఏదైతే పిలుపునిచ్చిరో జూన్ 17 రోజు రైలు రోకో కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని బీసీ నాయకులందరితోని లక్షలాది మందితో చేసి ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తాం. మీ మెడల్ వంచి 42% మేము తీసుకువస్తామని చెప్పేసి నేను ఒక ఓసీ బిడ్డగా నేను అక్కగారిచ్చిన ఆజ్ఞ మేరకు మరి నేను కూడా బీసీల తరఫున 42% రిజర్వేషన్ వచ్చేదాకా పోరాడతానని చెప్పేసి సభావేదికగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కవితక్క గారికి ఉద్యమం అనేది కొత్త కాదు. మేము తెలంగాణ ఉద్యమంలోనే రైలు రోకలు చేసినాం, బీబీపేట దగ్గర అనేక కార్యక్రమాలు చేసినాం, అనేకమైనటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసినాం. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని 33% రిజర్వేషన్ని సాధించినాం. ఢిల్లీ మెడల్ నుంచి నిజాం ఖచ్చితంగా 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి 33% రిజర్వేషన్ సాధించినాం. అదేవిధంగా ఉద్యమ టైంలో ఇదే జాగృతి ఒక అంశాన్ని ఎత్తుకొని మరి 48 గంటలు చట్టసభల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కూడా 48 గంటలు హైదరాబాద్లో దీక్ష చేసి మరి చట్టసభల్లో ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కూడా తెలంగాణ జాగృతి కవితక్కనే కారణమని మేము గర్వంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈరోజు మరి బీసీ నాయకులకు కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు సుధాకర్ అన్న మరి దర్శన్ దేవేంద్ర అన్న గారు మరి క్లుప్తంగా చెప్పారు. ఖచ్చితంగా ఈరోజు బీసీలో ఉన్నటువంటి యువజన నాయకులు మరి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటికొకరిద్దరుగా కదిలి మరి ఏదైతే మన కవితక్క పిలుపునిచ్చిందో ఆ పిలుపులోపు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు పోవాలి. లేదు అనుకుంటే ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఒప్పించి మెప్పించి ఆ విధంగా చేయాలి. అలాగిన చేయకపోతే రేపు వచ్చే నెల జూలై 17వ తారీఖున పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ 42% కొరకు రైలు రోకో కార్యక్రమం అక్కగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని బీసీ యువత, బీసీ కులాలు ప్రతి ఇంటి నుంచి యువకులు వచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇవాళ జిల్లా నుంచి కావచ్చు, మండలం నుంచి కావచ్చు, గ్రామాల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున యువకులంతా వచ్చి రైలు రోకో కార్యక్రమానికి మద్దతు తెలిసి రైలు రోకో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి జూలై 17వ తారీఖున ఏమైనా ఢిల్లీ ప్రయాణాలున్నా 16, 17, 18 ఒక రోజు అటు ఇటుగా ఏమైనా ప్రయాణాలు ఉంటే కూడా పోస్ట్ పోన్ చేసి సహకరించగలరని మేము తెలంగాణ జాగృతి నుంచి కోరడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి మనం అందరం పెద్ద ఎత్తున మద్దతు తెలిపి అక్కగారి నాయకత్వంలో ఇవాళ ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇంత మంచి స్టాండ్ తీసుకున్నందుకు ఇవాళ మన బీసీలు మీటింగ్ పెడితే బీసీలనే రాకుండా ఒక కుట్ర కూడా జరుగుతుంది కొన్ని వర్గాల వారు. కాబట్టి మనం గమనించి ఇవాళ బీసీలు పెద్ద ఎత్తున అక్కగారి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే భవిష్యత్తులో బీసీలందరికీ 42% రిజర్వేషన్ కల్పించబడుతుంది. దాని ద్వారా మన బీసీ బిడ్డలకు విద్యాపరంగా అవకాశాలు వస్తాయి, ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి, రాజకీయ పరంగా మన బీసీ బిడ్డలు ఎంపీటీసీలు, జడ్పీ